జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు. అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్రకు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని చేస్తున్న ఉద్యమాన్ని ముగింపు పలకాలని నిర్ణయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సాక్షిగా రాజధాని గ్రామాలలో ఏర్పాటు చేసిన శిబిరాలను తొలగించి ఉద్యమానికి స్వస్తి పలికినట్లుగా ప్రకటించారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని భరోసా ఇవ్వడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యంలో అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న విశ్వాసంతో నిరసనలను విరమిస్తున్నట్లుగా అమరావతి జేఏసీ ప్రకటించింది. దీంతో రాజధాని గ్రామాలలో నిరసన దీక్షల కోసం వేసిన శిబిరాలను తొలగించనున్నారు. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఉద్యమాన్ని నిలిపివేయాలని అమరావతి జేఏసీ నిర్ణయం తీసుకుంది. చంద్రుడు ఉదయించడంతో తమ కష్టాలు తీరిపోయాయని రాజధాని రైతుల ఉద్యమానికి స్వస్తి పలికారు. దీక్ష శిబిరాలను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేశారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. దీంతో అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు అంకురార్పణ చేశారు. రాజధానిలోని 29 గ్రామాలలోనూ దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 3000 మంది రైతులు, మహిళలు, ఉద్యమకారులపైన 720కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాజధాని రైతుల ఉద్యమం 1631 రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మొదట వెలగపూడి గ్రామంలో రైతు దీక్షా శిబిరం వెలిసింది. అప్పటి నుంచి అలుపెరగని పోరాటం చేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం 10వ రోజుకు చేరిన సందర్భంగా 2022 సెప్టెంబర్ 12 నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఇక ఈ ఎన్నికలలో విజయం సాధించిన కూటమి ప్రభుత్వాన్ని స్థాపించింది. దీంతో రైతులు తమ పోరాటానికి ముగింపు పలికారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.